హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాస్క్ ఏంటన్నది ఇక్కడ నోట్ ప్యాడ్లోనే వేస్తా. సో ఈరోజు మన టాస్క్ ఏంటంటే ఒక మినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేద్దాం. సో టాస్క్ ఏంటంటే క్రియేట్ ఏ విపిసి కార్డ్ IBM and enable DNS host names for the VPC and the VPC range వచ్చేసి 10.0.0.0/16 ఈ రేంజ్ VPC అనేది క్రియేట్ చేయాలి. అండ్ క్రియేట్ సబ్నెట్స్ ఫర్ 3 servers: web servers, app servers, some database servers. Enable auto assign for these servers. Auto assign IP for these servers. థర్డ్ టాస్క్ వచ్చేసి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ ఇట్ టు VPC. ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసి VPCకి అటాచ్ చేద్దాం. ఒకే VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే ఉంటుంది. క్రియేట్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి క్రియేట్ రూటింగ్ టేబుల్ అండ్ assign IZW and subnets to it. ఇది ఫోర్త్ టాస్క్. ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అండ్ అలో ట్రాఫిక్. సిక్స్త్ టాస్క్ వచ్చేసి క్రియేట్ ఏ కీ పేర్ విచ్ విల్ బి యూస్ఫుల్. అది ఈ కీ పేర్ అనేది ఎందుకంటే సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. డిప్లాయ్ ఇన్స్టాన్సెస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాస్క్ వచ్చేసి ఇవి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి క్రియేట్ VPC కార్డ్ IBM అండ్ ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ ఫర్ దట్ VPC అని. కాబట్టి ఫస్ట్ VPCలోకి వెళ్దాం. ఒక VPC అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ నెట్వర్క్ కంటెంట్ డెలివరీలోకి వెళ్ళండి. ఇక్కడ VPC ఉంది కదా, VPC క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ VPCs ఉన్నాయి కదా. సో ఆల్రెడీ 2 VPCs ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే వేరే VPC అనేది క్రియేట్ చేద్దాం. దాని పేరు ఏమిద్దామంటే IBM. సపోజ్ IBM కంపెనీ క్రియేట్ చేద్దాం అనుకుందాం. సో ఇక్కడ మనం 10 ఆల్రెడీ యూజ్ చేసినట్టున్నారు. సో మనం 20 అన్నది యూజ్ చేద్దాం. 20.0.0/16 మ్యాక్స్ మనం క్రియేట్ /16 క్రియేట్ చేసుకోగలం. అంటే వాడు /8 అన్నది వాడు యాక్సెస్ ఇవ్వట్లేదు అనమాట. /16 అంటే 65,535 IPs మాత్రమే మనం క్రియేట్ చేయగలం ఒక VPCకి, వర్చువల్ నెట్వర్క్కి. నో IPv6 ID6 బ్లాక్ టెనెన్సీ అనేది డిఫాల్ట్గా వచ్చేయండి. డిఫాల్ట్ డెడికేటెడ్ 2 ఉన్నాయి కదా. డిఫాల్ట్ అంటే ఏంటంటే ఇది షేర్డ్ అనమాట. డెడికేటెడ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ క్లౌడ్ పర్టికులర్ PC అనేది మన కోసం అసైన్ చేస్తారు. మనం అలా అసైన్ చేయక్కర్లేదు, డిఫాల్ట్గా క్రియేట్ చేసేయండి. క్లోజ్. ఇప్పుడు IBM
అన్నది క్రియేట్ అయింది కదా. మనకి దీనికి ఏంటంటే డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అన్నవి ఎనేబుల్ చేద్దాం. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ అంటే డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఏం చేస్తుంది అంటే సర్వర్గా ఒక నేమ్ కింద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి ఏమైంది, విపిసి ఐబిఎం ఇది 20.0.0/16లో క్రియేట్ చేశాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ విపిసికి ఒక 3 సబ్నెట్స్ అన్నది క్రియేట్ చేద్దాం ఈ విపిసిలోనే. నెక్స్ట్ సబ్నెట్స్కి వెళ్దాం. క్రియేట్ సబ్నెట్, నేమ్ ట్యాగ్ వచ్చేసి ఐబిఎం సబ్నెట్ 1, విపిసి వచ్చేసి ఐబిఎం ఉంది కదా, అంటే ఈ వర్చువల్ నెట్వర్క్లో ఇది ఒక సబ్నెట్ అనమాట. ఇప్పుడు నో ప్రిఫరెన్స్ వచ్చేసి మనం యుఎస్ ఈస్ట్ 1Aలో ఇద్దాం. అండ్ IPv4 CDO బ్లాక్ వచ్చేసి ఈ సబ్నెట్ రేంజ్ ఎంత అని అడుగుతుంది. 20.0.0.0/24 దీని రేంజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం సబ్నెట్ అన్నది. ఇప్పుడు మీకు సబ్నెట్టింగ్ అసలు సబ్నెట్టింగ్ అంటే ఏంటి అన్నది ఈ వీడియో చివరిలో నేను చెప్తాను. అసలు సబ్నెట్టింగ్ అంటే ఏంటి అన్నది, లేదంటే ఇప్పుడే చెప్పేస్తా. ఒక నిమిషం. పెయింట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 20.0.0 అని ఇచ్చాం కదా. 20.0.0.0/16 అంటే వీటి రేంజ్ వచ్చేసి, దీని రేంజ్ వచ్చేసి 20.0.0.0 to 20.0.0.0.255 అనమాట. ఇప్పుడు 20.0.0.0/24 అంటే కనుక దీని రేంజ్ వచ్చేసి 20.0.0.0 to 20.0.0.255 అనమాట. అంటే ఈ సబ్నెట్ అన్నది దీనిలో ఒక పార్ట్ ఆ అబౌవ్ విపిసిలో అంటే దానిలో ఒక సబ్సెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 20.0.1.0 అన్నది మనం సెకండ్ సబ్నెట్కి వెళ్తాం. దాని రేంజ్ వచ్చేసి సెకండ్ దాని రేంజ్ వచ్చేసి 20.0.1.0 నుంచి 20.0.1.255. సో ఇది ఫస్ట్ సబ్నెట్ ఇందులో ఒక పార్ట్, ఈ సెకండ్ సబ్నెట్ కూడా ఇందులో ఒక పార్ట్. 20.0.0.2.0 థర్డ్ సబ్నెట్ వచ్చేసి 20.0.2.0 to 20.0.2.255. సో మన ఇచ్చే సబ్నెట్స్ యొక్క రేంజ్ మాట అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐబిఎం సబ్నెట్ 1 అన్నది క్రియేట్ చేసాం కదా, ఐబిఎం సబ్నెట్ 2 అన్నది క్రియేట్ చేద్దాం. ఐబిఎం సబ్నెట్ 2 విపిసి వచ్చేసి ఐబిఎం, ఆ విపిసిలోనే ఇది ఒక పార్ట్ అని. యుఎస్ ఈస్ట్ 1Aలో మనం ఇద్దాం నార్త్ విర్జీనియా. ఈ సబ్నెట్స్ అన్నీ నార్త్ విర్జీనియాలో ఉంటాయన్నమాట. ఇప్పుడు IPv4 ఫస్ట్ సబ్నెట్ నార్త్ విర్జీనియాలో ఇచ్చాం కదా, సెకండ్ సబ్నెట్ యుఎస్ ఈస్ట్ 1Aలో ఇచ్చాం కదా, 1Bలో ఇద్దాం. IPv4 వచ్చేసి 20.0.1.0/16. ఇది వచ్చేసి మనకు సెకండ్ సబ్నెట్ అనమాట. క్రియేట్ చేయండి. 20/24 క్రియేట్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ సబ్నెట్ వచ్చేసి థర్డ్ సబ్నెట్ అంటే ఐబిఎం సబ్నెట్ 3. సో విపిసి వచ్చేసి ఇక్కడ ఐబిఎం అని ఇవ్వాలి. అవైలబిలిటీ వచ్చేసి 1C. ఇప్పుడు మనకి థర్డ్ అవైలబిలిటీ జోన్లో ఉంది ఇది. సో 3 సబ్నెట్స్ 3 అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారం 20.0.2.0/24. సో క్రియేట్ చేయండి. ఇప్పుడు ఇది క్రియేట్ చేశారు కదా, నెక్స్ట్
ఈ సబ్నెట్లు మూడిట్లకి మనం ఆటో అసైన్ ఐపీ అన్నది ఇద్దామన్నమాట. మోడిఫై ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్, ఆటో అసైన్ IPv4 ఎనేబుల్. పబ్లిక్ అండ్ ఐపీ అన్నది ఈ సబ్నెట్లో ఏ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా సరే ఆటో అసైన్ అంటే దానికి అది అసైన్ అవుద్ది అనమాట. ఇప్పుడు మోడిఫై ఆటో అసైన్ సెట్టింగ్స్ ఎనేబుల్ IPv4. పబ్లిక్ ఐపీ అన్నది అసైన్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఏ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా సరే. ఇప్పుడు సబ్నెట్ మోడిఫై ఆటో అసైన్ ఎనేబుల్ ఆటో అసైన్ IPv4 సెట్టింగ్స్. సో మనకి సెకండ్ టాస్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి క్రియేట్ సబ్నెట్స్ ఫర్ 3 వెబ్ సర్వర్స్కి ఒక సబ్నెట్లో పెడదాం, యాప్ సర్వర్లో ఒక డేటాబేస్ సర్వర్లో ఒక సబ్నెట్లో పెడదాం. ఎనేబుల్ ఆటో అసైన్ ఐపీ అది చేస్తాం. క్రియేట్ IGW అండ్ అటాచ్ ఇట్ టు VPC. మనం ఇప్పుడు IGW అన్నది ఒకటి క్రియేట్ చేద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సేవ్ చేసాం కదా, ఒక్క నిమిషం చూసుకుందాం. సేవ్ చేసాం. సబ్నెట్ మనం కూడా ఒకసారి చూసుకుందాం. మోడిఫై ఆటో అసైన్ IPv4 సెట్టింగ్స్ డన్. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేస్ దగ్గరికి వెళ్దాం. ఇంటర్నెట్ గేట్వేస్ అంటే ఇంటర్నెట్కి బయట కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు క్లౌడ్లో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్లో మనం యాక్సెస్ చేయాలంటే IGW ద్వారానే యాక్సెస్ చేయగలం. లేదంటే IGW క్రియేట్ చేయకపోతే అది అసలు నో యూజ్ అనమాట. సో IGW అనేది మ్యాండేటరీ, క్రియేట్ చేయాల్సిందే. సో IBM IGW అన్నది క్రియేట్ చేద్దాం. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసేయండి. ఇప్పుడు క్రియేట్ చేశారు కదా, క్లోజ్ చేసి చూడండి ఇది డిటాచ్డ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని అటాచ్ చేయాలి. దేనికి అటాచ్ టు VPC. ఒక VPCకి IBM అన్న VPCకి అటాచ్ చేసాం. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే ఉంటుంది, 2-3 ఇంటర్నెట్ గేట్వేస్ అన్నవి ఉండవు. సో ఇప్పుడు IGW కూడా అయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి క్రియేట్ రౌటింగ్ టేబుల్ అండ్ అసైన్ IGW అండ్ సబ్నెట్స్ టు ఇట్. ఇప్పుడు మనం రౌట్ టేబుల్స్ అన్నది కాన్ఫిగర్ చేద్దాం. అసలు రౌటింగ్ టేబుల్ ఎందుకంటే ఇప్పుడు IGW ద్వారా వెళ్ళాలి ట్రాఫిక్ అన్నది మనకు తెలుసు. కాకపోతే ఆ సిస్టమ్స్కి ఎవరొకరు చెప్పాలి కదా IGW ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అని. అవన్నీ ఏంటంటే రౌట్ టేబుల్స్ చూసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు రౌట్ టేబుల్ అన్నది కాన్ఫిగర్ చేయకపోతే అవి IGWకి వెళ్ళలేవు. సో ఇప్పుడు మనం రౌట్ టేబుల్స్ అన్నది కాన్ఫిగర్ చేయాలి. చాలా రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా కాన్ఫిగర్ చేద్దాం. IBM రౌట్ టేబుల్ VPC. ఏ VPC క్రియేట్ చేయాలనుకుంటున్నామంటే నేను IBM క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది IBM రూట్ టేబుల్ చేశాం కదా. ఇప్పుడు మనకి సబ్నెట్స్ అసోసియేషన్కి వెళ్ళాలి కదా. అప్పుడు ఏవే సబ్నెట్స్ ఉన్నాయన్నది మనకి చెప్పాలి. సబ్నెట్ ఐడి చూస్తే ఏ సబ్నెట్స్ లేవు, మనం ఆ 3 సబ్నెట్స్కి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసారంటే ఈ 3 సబ్నెట్స్ రౌట్ టేబుల్లో అన్నది మనం పెట్టాలి. ఇన్స్టాల్ చేస్తే ఆ సబ్నెట్స్లో ఉన్న ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్ వాటిలో అవి మాట్లాడుకోగలవు, అది యాక్సెస్ చేసుకోగలవు అనమాట. ఇప్పుడు రౌట్ టేబుల్ ఇప్పుడు రౌట్స్లోకి వెళ్ళి చూసామంటే ఇక్కడ 20.0.0/16 అంటే ఈ VPCకి సంబంధించిన ఏ సిస్టమ్స్ అయినా వాటిలో అవి మాట్లాడుకోగలవు అని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఈ VPCకి సంబంధించిన ఏ సిస్టమ్ అయినా సరే అది లోకల్లోనే ఉంది. సో వాటిలో వాడు మాట్లాడుకోగలవు. బయటికి వెళ్ళాలంటే మనం ఒక రూట్ యాడ్ చేయాలి. యాడ్ రూట్ ఇవి తప్ప ఏదన్నా సరే 0.0.0/0 అంటే ఇవి తప్పించి నెక్స్ట్ ఏ IP అయినా సరే ఇంటర్నెట్కి వెళ్ళాలని మనం చెప్తున్నాం. IGW ఇంటర్నెట్ గేట్వే. IGW ఏముంది, IBM గేట్వే ఒకటే ఉంది. సో సేవ్ రూట్స్ చేసేయండి. ఇప్పుడు ఇవి తప్పించి మనం ఏ సిస్టమ్స్ వచ్చినా సరే ఈ IGW ద్వారా అక్కడికి వెళ్తాయి అన్నమాట. చూడండి IGW IBM. సో ఇప్పుడు మనకి సబ్నెట్ క్రియేషన్, అసోసియేషన్,
అండ్ ఐజీడబ్ల్యూ క్రియేషన్ అది కూడా అయిపోయింది. క్రియేట్ రూట్ టేబుల్ చేసాము అండ్ అసైన్ ఐజీడబ్ల్యూ చేసాము, సబ్నెట్స్ కూడా చేసాము, యూజ్ చేసాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నది ఒకటి క్రియేట్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ IBM సెక్యూరిటీ గ్రూప్. డిస్క్రిప్షన్ వచ్చేసి డిస్క్రిప్షన్ మనం ఏమవ్వద్దు, డిస్క్రిప్షన్ మ్యాక్స్ ఎలో ఆల్ అనేద్దాం. విపిసి ఏది IBMకి విపిసి అన్నమాట, IBMకి సెక్యూరిటీ గ్రూప్ ఇది. ఇప్పుడు క్లోజ్ చేసాం. ఇప్పుడు IBM సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉంది? సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు ఇది చూసారంటే మనం జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే క్రియేట్ చేసాం. ఇన్బౌండ్ రూల్స్ కానీ అవుట్బౌండ్ రూల్స్ కానీ ఏమీ పెట్టలేదు. బై డిఫాల్ట్ చూడండి ఏ సెక్యూరిటీ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ఇన్బౌండ్ రూల్ అన్నది యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే బయట నుంచి లోపలికి వచ్చే ట్రాఫిక్ అనమాట, అవుట్ సైడ్ నుంచి. ప్రజెంట్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఆల్ TCP కనెక్షన్స్, అలా కాకుండా ఆల్ ట్రాఫిక్ ఉంటే ఆల్ TCP కనెక్షన్స్ చేస్తాను, అది అలౌ చేస్తుంది. CIDR వాల్యూ వచ్చేసి 0.0.0/0. సేవ్ రూల్స్ క్లోజ్ చేసేయండి. అవుట్బౌండ్ రూల్స్ వచ్చేసి IBM సెక్యూరిటీ గ్రూప్కి ఆల్ ట్రాఫిక్ అలౌ, బై డిఫాల్ట్ ఓపెన్లోనే ఉంది. సో మనకి ఈ టాస్క్ కూడా అయిపోయిందనమాట, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ అలౌ ట్రాఫిక్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీ పేర్ అన్నది కాన్ఫిగర్ చేద్దాం. కీ పేర్ EC2లోకి వెళ్ళండి. EC2లో కీ పేర్స్ అన్న ఉంటాయి మ్యాక్సిమం. సో ఇన్స్టాన్సెస్ కీ పేర్స్ అన్న ఉన్నాయి కదా, EC2 కంప్యూటర్లో మనకు దొరికిందన్నమాట కీ పేర్స్ అన్నది. సో నేనేం చేస్తానంటే ఒక కీ పేర్ అన్నది క్రియేట్ చేస్తాను. కీ పేర్ అన్నది ఎందుకంటే ఒక పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అన్నది కాన్ఫిగర్ చేస్తుంది. ప్రైవేట్ కీ అన్నది దాని దగ్గర ఉంచుకుంటుంది, పబ్లిక్ కీ అన్నది మనకి ఇస్తుంది. దాన్ని యూజ్ చేసే మనం ఏ సిస్టమ్స్ అయినా యాక్సెస్ చేయగలం. అది ఒక లాక్ టైప్ అనమాట. మీకు ఎలా చేయాలన్నది మీకు చెప్తాను. సో IBM కీ పేర్ ఫర్ యూజ్ విత్ ఫైల్ ఫార్మాట్ PEM ఫైల్లో ఇప్పుడు మనం కీ పేర్ అన్నది క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇదిగోండి IBM కీ పేర్ PEM ఫైల్ అన్నది డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు మనం కీ పేర్స్ కూడా క్రియేట్ చేసామన్నమాట. అది ఎలా యూజ్ అయ్యిద్ది ఇన్స్టాన్స్ లాగిన్కి అన్నది మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం 7th టాస్క్ వచ్చేసి డిప్లాయ్ అండ్ ఇన్స్టాన్స్. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ అన్నది డిప్లాయ్ చేయాలి. ఏం చేద్దామంటే ప్రతి ఒక్క సబ్నెట్లో ఒక్కొక్క ఇన్స్టాన్స్ అన్నది మనం డిప్లాయ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ సర్వీసెస్లోకి వచ్చేసేయండి. EC2లోకి రండి. మళ్ళా ఇప్పుడు ఇన్స్టాన్సెస్లోకి రండి. ఇవన్నీ స్టాప్ చేసాము. సో ఇప్పుడు నేను ఒక లాంచ్ ఇన్స్టాన్స్ అన్నది చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక లైనక్స్ సిస్టమ్ అన్నది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో అమెజాన్ లైనక్స్ AMI SSD వాల్యూమ్ టైప్ సెలెక్ట్ చేస్తున్నాను అనేది. సో ఇది వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉంది కదా, నేను ఇప్పుడు ఫ్రీ టైర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి వెళ్తా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1, రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టాన్సెస్ అక్కర్లేదు. నెట్వర్క్ వచ్చేసి IBM, ఇప్పుడు VPC అన్నది IBMఏ కదా. ఇప్పుడు సబ్నెట్ వచ్చేసి US 1EAలో ఇన్స్టాల్ చేస్తాయి. ఇది ఆటో సబ్నెట్టింగ్ ఎనేబుల్
కెపాసిటీ రిజర్వేషన్ అవేం అక్కర్లేదు. సో ఇది నేను యాప్ సర్వర్ అనుకుంటాను నేను ఇది. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. ఓకే, /dev/xcvd ఇది ఏమక్కర్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్స్ రిసోర్స్. ఇప్పుడు ట్యాగ్స్ అన్నది దేనికంటే, ట్యాగ్స్ అన్నది ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ని కానీ సింగిల్ సిస్టమ్ని కానీ రెజంబుల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఒక సిస్టంలో అప్డేట్ చేయాలంటే ఏమన్నా ఒక బగ్ వచ్చింది, అప్డేట్ చేయాలి అంటే కనుక సిస్టమ్, అది ప్రాబ్లం లేదు. ఒక థౌజండ్స్ ఆఫ్ సిస్టమ్స్ అప్డేట్ చేయాలంటే అది డెఫినెట్గా ప్రాబ్లమే. సో ట్యాగ్స్ అన్నవి ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ని యాప్ సర్వర్స్ అని పెట్టారంటే ఆ బగ్ యాప్ సర్వర్స్కి అప్డేట్ చేయాలంటే ఆ 1000 సర్వర్స్ అప్డేట్ అయిపోతాయి. సో ఈ ట్యాగ్స్ వల్ల యూజ్ అదే అనమాట. నేను దీన్ని ఏం చేస్తానంటే యాప్ సర్వర్స్ అని పెడతాను. ఓకే, సర్వర్స్ సబ్నెట్ 1లో AWS IBM సబ్నెట్ 1లో మనం పెడదాం యాప్ సర్వర్స్ అన్నది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. IBM సెక్యూరిటీ గ్రూప్ అన్నది మనం చేద్దాం. రివ్యూ అండ్ లాంచ్ చేయండి. సో ఇంప్రూవ్ యువర్ IBM ఇన్స్టెన్స్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అన్నది లేదు కదా, ఎందుకంటే అన్ని ట్రాఫిక్ మనం అలౌ చేస్తాం కదా. సో ఇప్పుడు లాంచ్ చేసేయండి. చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. IBM కీ పేర్ అన్నది మనం చూజ్ చేసుకుందాం. IBM కీ పేర్ ఇందాక డౌన్లోడ్ చేసాం. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ అన్నది లాంచ్ అయింది అనమాట. ఇప్పుడు వ్యూ ఇన్స్టెన్స్ చేయండి. సో ఇది రన్ అవుతుంది, పెండింగ్ ఇన్స్టాలేషన్లో ఉంది. దీని పబ్లిక్ IP వచ్చేసి ఇది అనమాట. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని వన్స్ ఇది కనుక ఇది రన్నింగ్లో వస్తే మనం లాగిన్ అవ్వచ్చు. ఇది US East 1Aలో ఉంది. మనం సరే ఇన్ ద మీన్ వైల్ మిగతా 2 సిస్టమ్స్ కూడా చేసేద్దాం. సెలెక్ట్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1. IBM సబ్నెట్ 1 కదా, ఇప్పుడు US East 1Bలో పెడదాం దీన్ని. సబ్నెటింగ్ ఎనేబుల్, యాడ్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ యాడ్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. IBM సెక్యూరిటీ గ్రూప్ అన్నది సెలెక్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు ఇంప్రూవ్ యువర్ ఇన్స్టెన్స్ సెక్యూరిటీ, ఇట్స్ ఫైన్. లాంచ్. ఇప్పుడు IBM కీ పేర్ అన్నది మనం పెడదాం దీనికి. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఈ ఇన్స్టాన్స్ వచ్చేసి మనం US East 1Bలో పెట్టామన్నమాట ఈ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు థర్డ్ ఇన్స్టాన్స్కి వెళ్దాం. లాంచ్ ఇన్స్టాన్స్. సెలెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్. ఇప్పుడు దీన్ని IBMలో పెట్టండి. అండ్ సబ్నెట్ 1 వచ్చేసి US East 1Cలో పెట్టండి. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ అనేది ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. IBM సెక్యూరిటీ గ్రూప్ అన్నది ఓకే. ఇంప్రూవ్ యువర్ సెక్యూరిటీ, ఇట్స్ ఫైన్. ఐ అక్నాలెడ్జ్ IBM కీ పేర్. ఓకే. ఇప్పుడు వ్యూ ఇన్స్టెన్స్ చేయండి. ఇప్పుడు రన్నింగ్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా. నేను ఏం చేస్తానంటే US East 1Aలో ఉన్నది నేను లాగిన్ అవుతా. ఇప్పుడు లాగిన్ ఎలా అవ్వాలి అన్నది మీకు చూపిస్తాను అనమాట. డిప్లాయ్ ఇన్స్టెన్స్ అయిపోయింది. 7th టాస్క్ కూడా అయిపోయింది, డిప్లాయ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనకు లాగిన్ ఎలా అవ్వాలన్నది మనం చూద్దాం. IBM కీ పేర్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. మీరు పుట్టి జెన్ అన్నది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. పుట్టి డౌన్లోడ్ చేసుకుంటే పుట్టి జెన్ ఆటోమేటిక్గా వస్తుంది దాంతో. నెక్స్ట్ లోడ్ చేయండి. వాడు మనకి ఇచ్చింది పబ్లిక్ కీ. సో మనం ప్రైవేట్ కీ దాన్ని మనం ఇది లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ
ప్రైవేట్ ఇది పీపీకే ఫైల్స్ మాత్రం ఉన్నాయి కదా, ఆల్ ఫైల్స్ చేయండి. ఇప్పుడు ఐబిఎం కీపేర్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓకే, సేవ్ ప్రైవేట్కి అని ఉంది కదా, ఎస్ సేవ్ ప్రైవేట్కి చేయండి. అది ఎక్కడ చేస్తారంటే డెస్క్టాప్లో చేయండి. ఐబిఎం పీపీకే ఫైల్, ఐబిఎం పీపీకే ఫైల్, దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు ఇది సేవ్ అయింది కదా ఐబిఎం పీపీకే ఫైల్. ఇప్పుడు మనకి పుట్టి ఓపెన్ చేయండి. పుట్టి ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని ఉంది కదా, ఎస్ఎస్హెచ్ లోపలికి వెళ్ళండి, ఆర్త్ లోపలికి వెళ్ళండి. అప్పుడు బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి డెస్క్టాప్ వచ్చేసేయండి. ఐబిఎం పీపీకే అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెషన్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీ యూజ్ చేసి దీనిలోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి పబ్లిక్ ఐపీ కాపీ చేశాం కదా, కంట్రోల్ వి, ఓపెన్. చూడండి, ఎస్ చేయండి. లాగిన్ యాజ్ EC2-user. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మనం క్లౌడ్లో ఉన్నామన్నమాట. మనం ఏం చేస్తాం, ఒక ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేసి దానికి VPCలో క్రియేట్ చేసి సబ్నెట్లో అసైన్ చేసి ఆ సబ్నెట్లో ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేసి ఇప్పుడు లాగిన్ అయ్యాం. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ఈ 5 టాస్క్స్ అన్నది మనం నేర్చుకున్నాం క్లియర్గా. ఫస్ట్ VPC అన్నది క్రియేట్ చేసాం. దాని VPC యొక్క నెట్వర్క్ 20.0.0.0/16 ఇచ్చాం. క్రియేట్ సబ్నెట్స్ ఫర్ 3 సర్వర్స్, 3 సర్వర్లకి 3 సబ్నెట్లు క్రియేట్ చేసాం. ఒక సర్వర్కి 20.0.1.0/24, 2.0/24, 3.0/24 అని ఇచ్చాం. నెక్స్ట్ ఆటో అసైన్ ఐపీ చేసాం. నెక్స్ట్ IGW అన్నది ప్రతి ఒక VPCకి అటాచ్ చేసాం. రూటింగ్ టేబుల్ అసైన్ చేసాం. అండ్ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేసాం. అండ్ క్రియేట్ కీపేర్ చేసాం. డిప్లాయ్ ఇన్స్టాన్స్ అని డిప్లాయ్ చేసాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సిస్టమ్ని ఎలా డిప్లాయ్ చేశానో మీరు మిగతా 2 సిస్టమ్స్ని డిప్లాయ్ చేసి చూడండి. మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి. ప్రొసీజర్ వచ్చేసి అంతా సిమిలరే, సేమే. సో మీరు చేయగలరు డెఫినెట్గా. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇంకా AWS వీడియోస్, హ్యాకింగ్ వీడియోస్, C లాంగ్వేజ్ కానీ లైనక్స్ కానీ అన్నీ నేర్పుతా డెఫినెట్గా ఈ ఛానల్లో. థ్యాంక్స్ గైస్. ఇప్పుడు ఒక్క నిమిషం గైస్, మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం ఒకటి. ఓకే, మరి ఫ్రీ టైర్ వాడుతుంటే కనుక చార్జ్ చేసేస్తారు. మనం టెర్మినేట్ చేసేద్దాం. ఇన్స్టాన్స్ స్టేట్, రైట్ క్లిక్, ఇన్స్టాన్స్ స్టేట్, టెర్మినేట్. ఎస్ టెర్మినేట్. ఇప్పుడు మళ్ళా రైట్ క్లిక్, ఇన్స్టాన్స్, టెర్మినేట్. ఎస్ టెర్మినేట్. రైట్ క్లిక్, ఇన్స్టాన్స్, టెర్మినేట్. ఎస్ టెర్మినేట్. అండ్ VPCలోకి వెళ్ళి అవి కూడా ఇది స్టాప్ చేసేయండి, అవి డిలీట్ చేసేసేయండి, కీపేర్స్ కానీ ఏమన్నా యూజ్ చేస్తే కనుక. సో ఇది గైస్ ఈరోజు ఇలా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ. విల్ మీట్ యూ లేటర్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. థ్యాంక్ యూ.